లక్షాగృహ దహనం నుండి తప్పించుకున్న కుంతి మరియు పాండవులు గుప్తవేషంలో దట్టమైన అరణ్యాలలో ప్రయాణం ప్రారంభించారు. ఈ కష్ట సమయంలో వారు అడవుల్లో నడుస్తూ అనేక ఆకలి, దప్పిక, అలసట వంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఒక అడవిలో విపరీతమైన ఆకలితో ఉన్న భీముడు, అతని సోదరులు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అక్కడ రాక్షసుడైన హిడింబుడిని మరియు అతని సోదరి హిడింబిని కలిశారు. హిడింబుడు వారిని తినడానికి ప్రయత్నించారు. అప్పుడు భీముడు తన అపారమైన బలాన్ని ఉపయోగించి రాక్షసుడు హిడింబుడిని వధించాడు. హిడింబి భీముడిని చూసి ప్రేమలో పడింది. యుధిష్ఠిరుడి అనుమతితో భీముడు ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి ఘటోత్కచుడు అనే పరాక్రమవంతుడైన పుత్రుడు జన్మించాడు. కొంతకాలం తర్వాత పాండవులు ఆ అడవిని విడిచి బ్రాహ్మణ వేషంలో వివిధ నగరాలకు వ్యాసుడి సలహా మేరకు అనేక ఆశ్రమాలకు వెళుతూ తమ ఉనికిని రహస్యంగా ఉంచుతూ ప్రయాణం కొనసాగించారు. అయితే తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాము. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవికావ్య తరంగం. థ్యాంక్ యూ.